ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం వింతైన సమాధానం ఇచ్చారు. బర్రెకు వందనం, నువ్వైనా జగన్కి చెప్పు అంటూ గేదెకి తన మొర చెప్పుకున్నారు. నమస్తే, నా పేరు సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం వల్ల తాను ఓడిపోయానని చెప్పి చెప్తా ఉన్నాడమ్మా. ఏదైతే ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లు పోగా 11 సీట్లతోటి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో 11 సీట్లు సాధించి ఓడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయనకి ఎవరు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి గత అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా దొంగలు పెడుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారమ్మా. ఈరోజు మనం కనుక చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేది ఎవరమ్మా? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, లేకపోతే వాళ్ళు చేశారని చెప్పి కేంద్రం ఈ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదే కనుక జరిగితే మరి కేంద్రంలో గతంలో 350 పైచిలకు సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి ఎన్నికల్లో 290 పైచిలకు మాత్రమే సీట్లు వచ్చినాయి. అంటే 60 సీట్లు తగ్గినటువంటి 60 సీట్లు మరి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి రావడం జరిగింది. మరి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే ఫస్ట్ సెంట్రల్లో మరి గతంలో వచ్చినటువంటి 300 పైచిలకు స్థానాలు దాటి 400 పైచిలకు స్థానాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుని మరి అక్కడ తెచ్చుకునేవాళ్ళు కదా. ఆ విషయం మాజీ ముఖ్యమంత్రి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. అందుకని ఆయనకి చెప్పే బదులు నీకు చెప్తే మంచిదనేటువంటి ఉద్దేశంతో ఈ దగ్గరికి రావడం జరిగింది. తల్లి, నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నామమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు. ఈ ఎన్నికల్లో అత్యంత బెస్ట్ ప్రాసెస్ ఈవీఎం ద్వారా ఓట్లు వేయటం అనేటువంటి విషయాన్ని మరి ప్రజలందరూ తెలుసుకున్నారు. మీకు కనుక ఆ డౌట్ ఉంటే లాస్ట్ టైము మీకు వచ్చినటువంటి 151 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్యాంపరింగ్ ద్వారానే వచ్చినాయని మీరు భావించాలి కదా. అప్పుడు వస్తేనేమోనా 151 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ. ఇప్పుడు మరి 11 సీట్లు వచ్చి ఓడిపోతే ఇది ఈవీఎంల ట్యాంపరింగ్. ఈ విధమైనటువంటి అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మంచి విధానం కాదు. దాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి గత 5 సంవత్సరాలు నిద్రపోయాను, కాలం గడిచిపోయింది. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కనుక నిద్రపోతే మళ్ళీ కాలం గడిచిపోతుంది, అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానటువంటి ఒక భ్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉండటం సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా నిద్ర లేవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీకు చెప్తే అర్థం కాదనే ఉద్దేశంతో మా సోదరి మరి ఆమె దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ఆమె ద్వారా ఆమెకు అర్థమైనట్టయినా సరే మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటి డౌట్ మరి మాకు ప్రజల్లో ఉంది. కాబట్టి మరొకసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నవతరం పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం.